ఈ సమావేశం ముఖ్యంగా జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, బ్రాడ్గా చెప్పాలంటే జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద కొంత ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి కామెంట్స్ మేలో ఏదో అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయిడ్ వాళ్ళని అందరినీ కాక్రోచెస్ లాగా వాళ్ళకి ఏం పని లేకుండా ఈ విధంగా జరుగుతారని అక్కడి నుంచి మొదలుపెట్టుకొని నిన్న 22 సుప్రీంకోర్టులో చాలా విధాలుగా పోలీసులు తమ ప్రాథమిక హక్కులు, రైట్ టు ప్రొటెస్ట్, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తూ వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని ఎన్ఫోర్స్ చేసుకునే టైంలో పోలీసులు వాళ్లకు ఉన్నటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్కి వ్యతిరేకంగా లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్టు పోలీసు ఇవి లాఠీలకి కొన్ని చివరిలో కొన్ని ఇవి కొట్టారట, మేకులు, ఇనుప మేకులు కొట్టి నిన్న ఇండియా టుడే లాస్ట్ నైట్ ఒక బాడీ చూపిస్తున్నాడు, ఒక అతని బాడీ చూపించేస్తే ఒంటి నిండా కూడా చిన్న చిన్న పుండ్లు, తర్వాత బ్లడ్ అదంతా వస్తూ ఉంది. అంటే లాఠీలతో కాకుండా, అంటే లాఠీ చార్జ్ ఎలా చేయాలి, బ్యాటన్స్ ఎలా ఉపయోగించాలి, అలాగే ఈ స్మోక్స్ అవి చేసేది ఏ విధంగా చేయాలనేది కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు కానీ ఎక్కడ పోలీస్ అయినా సరే వాళ్ళు ఒక వాయలెంట్గా ప్రవర్తిస్తున్నటువంటి పీస్ఫుల్గా జరిగే డెమాన్స్ట్రేషన్స్కి వాళ్ళు ఎలాంటి ప్రతిచర్య అవసరం లేదు. వాళ్ళు కేవలం శాంతి భద్రతలని కాపాడవలసినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటే, పోలీసులే అంటే స్టూడెంట్స్ యొక్క వాయిలెన్స్ లేకుండానే ఒకవేళ ఎక్కడో కొన్ని చోట్ల ఉండొచ్చు కూడా, దానికి వ్యతిరేకంగా పోలీసులే వాలంటరీ వాయిలెన్స్ ఉపయోగించి, పోలీసులే ఈవెన్ మొలస్టేషన్ ఆఫ్ గర్ల్ స్టూడెంట్స్ అది కూడా రిపోర్ట్ అయింది. సో ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా జరిగిన వాటన్ని వీడియోలు మా దగ్గర ఉన్నాయి, మేము మీ దగ్గర మీకు చూపిస్తాము. సో ఈ వీడియోలన్నీ చూసి పోలీసులు ఏ విధంగా చట్టాన్ని వ్యతిరేకించి, చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రజల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేశారో దాన్ని మీరు చూసి సరైనటువంటి నిర్ణయం చేసేయాలి అని చెప్పని సుప్రీంకోర్టు ముందుకి కొంతమంది పిఐఎల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా కొన్ని ఒక వేసి ఇవన్నీ చెప్తా ఉన్నారు క్లియర్గా. ఇది దీంట్లో నేను చదివాను. దీంట్లో ఒకటి, సివిల్ క్లోత్స్ క్యారీయింగ్ లాఠీస్, పీపుల్ ఇన్ సివిల్ క్లోత్స్ అంటే పోలీస్ డ్రెస్ లేకుండా సివిల్ డ్రెస్సుల్లోనే లాఠీలు పట్టుకొని తిరగటం. అలాగే లాఠీస్ విత్ నెయిల్స్, ఇప్పుడు అనుకున్నది ఎలక్ట్రిక్ బ్యాటన్స్ అంట. బ్యాటన్స్లో కూడా అంటే ఇది ఉంటే చేతిలో ఉన్న దాంట్లో కూడా ఎలక్ట్రిక్ బ్యాటన్స్, పెల్లెట్ గన్స్ అంటారు. ఆ గన్స్ మామూలుగా అయితే ఇది లేకుండా చెప్పినట్టు చిన్న చిన్న పెల్లెట్స్ వెళ్ళి ఒంట్లో గాయపరిచేవిగా ఉండటము. అలాగే ఇవి పోలీస్ పర్సన్స్ వర్ డిప్లాయిడ్ వితౌట్ నేమ్ ప్లేట్స్. సో ఇవన్నీ కూడా పోలీస్ వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్కి పూర్తిగా వ్యతిరేకం. అంటే వాయలెన్స్ని ఆపవలసిన వాళ్ళు వాయలెన్స్ జరగకుండా పీస్ఫుల్గా ఒక సమావేశం పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటే ఏంటి, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అని ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీగా ప్రతి పౌరుడు తనకి కావలసిన విషయాన్ని ప్రజలకి చెప్పుకోవటం, ప్రజలకి తమ భావ వ్యక్తీకరణ చేయటం అనేది ఒక ప్రాథమికమైనటువంటి హక్కు. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఒక చోట చేరి ఒక ఉద్దేశం ఉన్నవాళ్ళంతా ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక ఫ్రీగా అసెంబ్ల్ కావటం వాయలెన్స్ లేకుండా, అది ఒక ప్రాథమిక హక్కు. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్స్, ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్ అండ్ యూనియన్స్, ఇవన్నీ కూడా ఆర్టికల్ 19 కింద ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు. సో వాళ్ళని ఈ విద్యార్థులు తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకోవడానికి, వాళ్ళకి మళ్ళీ ఇలాంటి అన్యాయాలు జరగకుండా విద్యా విధానాల్లో కొన్ని సంస్కరణలు తీసుకురండి,
ప్రజెంట్ విద్యా మంత్రిని తొలగించండి అని వాళ్ళు కొన్ని న్యాయమైనటువంటి వాళ్ళ స్లోగన్స్ తోటి, న్యాయమైనటువంటి డిమాండ్స్ తోటి వాళ్ళు ఢిల్లీలో ఆయన వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష తర్వాత వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే దాన్ని శాంతియుతంగా కాకుండా వాయలెంట్గా, అంటే పోలీసులే వాయలెంట్గా బిహేవ్ చేస్తున్నారు. దానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇవి సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఈ మేము తీసినటువంటి వీడియో ఉన్నాయి అని నిన్న 22వ తారీఖున కొంతమంది ఢిల్లీ హైకోర్టుకి, కొంతమంది సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టు విన్న తర్వాత దానికి ఓకే, దీంట్లో కొంత ప్రిమా ఫెసి పోలీసు యొక్క వయలెన్స్, పోలీసు వాళ్ళు ఉన్నటువంటి రూల్స్కి వ్యతిరేకంగా, అంటే రూల్ ఆఫ్ లా అన్నారు మాస్టారు, రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన సంఘటనలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళకి నోటీస్ ఇస్తాము, మళ్ళీ సెప్టెంబర్ 11th డేట్ ఇస్తామని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఒకవైపున నోటీస్ ఇచ్చి అవి చూస్తాము, ఇంకా చూడలేదు చూస్తామని చెప్పిన తర్వాత అదే సమయంలోనూ మరి దానికంటే కొంచెం ముందు జరిగిందో తెలియదు, ఇదే ముందుగా బహుశా సుప్రీంకోర్టులో జరుగుంటే బహుశా హైకోర్టు కూడా వేరే విధంగా స్పందించేదేమో తెలియదు. సైమల్టేనియస్గా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఇంకొక 2 జడ్జీలతో కూర్చొని ఈ విధంగా జరుగుతూ ఉంది, పోలీసులే వయలెంట్గా బిహేవ్ చేశారు, పోలీసులే ఈ విధంగా లాఠీ చార్జీతో లాఠీస్కి నెయిల్స్కి ఇవన్నీ పెట్టి చేశారు, పోలీసులే వయలెంట్గా బిహేవ్ చేశారు, వయలెన్స్ని సప్రెస్ చేయాల్సినటువంటి వాళ్ళే వయలెంట్గా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఇది ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించే విధంగా ఉంది కాబట్టి దీని మీద మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని అకౌంటబుల్ చేయాలి అని చెప్పని సుప్రీంకోర్టుకి విన్నవించుకుంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ప్లీజ్ డోంట్ వేస్ట్ అవర్ టైం అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం అంటే ఆయన అసలు ఉంది ఎక్కడ? సుప్రీంకోర్టు ఉంది దేనికి? సుప్రీంకోర్టు యొక్క అతి ముఖ్యమైనటువంటి బాధ్యత ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాపాడటం. ఎన్నో మామూలు చట్టబద్ధమైన హక్కులు కాపాడటం అవన్నీ ఉన్నా కూడా రాజ్యాంగబద్ధంగా మనకి రాజ్యాంగంలో కల్పించినటువంటి కొన్ని ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 32 వరకు పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటాం. వీటిల్లో ఉన్నటువంటి రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్, అలాంటివన్నీ కూడా ప్రాథమిక హక్కుల్ని కాపాడటానికి ముఖ్యంగా రాజ్యాంగ కోర్టులకి వాళ్ళ విధి ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 కింద వాళ్ళ ముఖ్యమైనటువంటి విధి, ముఖ్యమైనటువంటి బాధ్యత సుప్రీంకోర్టుది, అలాగే హైకోర్టులకి ఉంటే ఈ విధంగా పోలీసులు వాళ్ళ యొక్క ప్రొసీజర్స్కి వ్యతిరేకంగా, లాకి వ్యతిరేకంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అంటే ప్లీజ్ డోంట్ వేస్ట్ అవర్ టైం అని అన్నారంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఒకవైపున మాస్టర్ చెప్పారు వరప్రసాద్ గారు, ఒకవైపు ఏంటి ఎపిస్టోలరీ జ్యూరిస్డిక్షన్ అని ఒక కొత్త జ్యూరిస్డిక్షన్ తీసుకొచ్చారు. ఎపిస్టోలరీ అంటే ఎవరైనా మా ప్రాథమిక హక్కులకి భంగం కలిగిందని ప్రిమా ఫేసి ఒక లెటర్ రాస్తే, ఒక ఉత్తరం రాస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి చీఫ్ జస్టిస్ వాళ్ళు ఆ లెటర్ని, మనం వెళ్ళకర్లా ఢిల్లీ దాకా, ఆ లెటర్ని వాళ్ళు చదువుకొని దాంట్లో నిజంగానే దీంట్లో ఈ విధంగా వాళ్ళ ప్రాథమిక హక్కులకి భంగం కలుగుతుంది అని ప్రిమా ఫేసి కనుక వాళ్ళు అనుకుంటే ఆ లెటర్ బేసిస్ మీదే వాళ్ళు నోటీస్ ఇచ్చేసి ఆ అధికారులను ఎవరినో పిలిచి వాళ్ళ నుంచి సమాధానం తీసుకొని న్యాయం చేస్తాము, మీరు రావక్కర్లేదు, మీరు సుప్రీంకోర్టు దాకా ఢిల్లీ దాకా రావక్కర్లేదు, మీరంతా ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నవాళ్ళైనా సరే మాకు ఒక ఉత్తరం రాయండి, ఆ ఉత్తరంలో కనుక ప్రిమా ఫేసి మీకు అన్యాయం జరిగింది, మీకు మీ ప్రాథమిక హక్కులకు అన్యాయం జరిగిందని కనుక మేము కన్విన్స్ అయితే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాము, దీని మీద ఆ సరైనటువంటి ఆ అధికారులను అకౌంటబుల్ చేస్తాము అని ఒకవైపు ఈ ఎపిస్టోలరీ జ్యూరిస్డిక్షన్, అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా అన్నాం మనం. దీంట్లో ఈ రెండు కూడా ఢిల్లీ హైకోర్టులో అట్లనే సుప్రీంకోర్టులో కూడా పిఐ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఎందుకంటే ఆ స్టూడెంట్ ఎవరైతే అక్కడ లాఠీ చార్జ్ చేశాడో ఆ స్టూడెంటే వెళ్ళాలి. మామూలుగా అయితే ఏమంటామంటే ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళే కోర్టుకు వెళ్ళాలి అని జనరల్ ప్రిన్సిపల్ అది. కానీ దానికి వ్యతిరేకంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పబ్లిక్ ఎవరైనా సరే ప్రజల యొక్క హక్కులు భంగం కలుగుతుందని చెప్పాను అనుకుని నేను ప్రజల యొక్క హితంలో, ప్రజల యొక్క దీనికి నేను వెళ్ళి నాకు నష్టం కలగకపోయినా సరే నేను వెళ్ళి
పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ఒక ప్రిన్సిపల్ ఒక వేయచ్చు అని చెప్పని అలాంటి దాన్ని కూడా ఒక బయట తీసుకొచ్చారు. ఇలాంటి మంచి మంచి నిర్ణయాలు చేసి ఎంతో విధంగా వెళ్తున్నటువంటి సుప్రీంకోర్టు కొన్ని విషయాల్లో కొన్ని ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని వాటిల్లో ఈ కాక్రోచ్ అనేటువంటి పదాలు వాడటం కానీ నిన్న ఇంత ఘోరంగా ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు భంగం కలుగుతూ ఉంది. పోలీసు డ్రెస్ లేకుండా అలాగే ఈ లాఠీ చార్జీలు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని చెప్తే దానికి సాక్షి ఉంది, మీరు చూడండి అని చెప్తారు. వాళ్ళు ఎవరు అడుగుతారంటే మీరు చూడండి, మా దగ్గర వీడియోలు ఉన్నాయి, మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అదంతా మీరు చూసి మీరు న్యాయం చేయండి అంటే డోంట్ వేస్ట్ అవర్ టైం అని అన్నారంటే ఇంతకంటే బహుశా దారుణమైనటువంటి విషయం ఇంకేది ఉండదు. అది బహుశా వేరే విషయాల్లో నేను వెళ్ళను. ఏ విధంగా మన కోర్టులు ప్రవర్తిస్తున్నాయి ఈ మధ్యకాలంలో అని చెప్పడానికి బహుశా దీన్ని మనం పూర్తిగా ఇదే మోడల్ ఇదే విధంగా అన్నీ ఇదే విధంగా జరుగుతుందని చెప్పలేదు. మాస్టర్ చెప్పినట్టు ఈ ఎపిస్టోలరీ జ్యూరిస్డిక్షన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అలాంటివి కూడా చాలా మంచివి ముందుకు తీసుకొచ్చినటువంటి కోర్టులు. దౌర్భాగ్యం ఏంటంటే ఇది కొంతమంది జడ్జిలు వాళ్ళ ఆఫ్టర్ ఆల్ అందుకే చెప్తాం మేము, జడ్జెస్ అంటే మనుషులే, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా కొన్ని రాజకీయ ఉద్దేశాలు ఉంటాయి, కొన్ని అనుభవాలు ఉంటాయి. వాళ్ళు లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్. నేను జడ్జిని అయితే నేను హ్యూమన్ బీయింగ్, దే ఆర్ నాట్ అబౌవ్ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళంతా కూడా హ్యూమన్ బీయింగ్సే. కాబట్టి ఆయనకి కూడా బహుశా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి నేను అన్న మాట మీద వీళ్ళు ఒక పెద్ద పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనం సృష్టిస్తూ ఉన్నారు. ఇది ఎందుకు వచ్చింది ఈ కాక్రోచ్ అనే పదం అంటే ఇదిగో నా పేరు చెప్పి నేను అన్నాను కాబట్టి ఈ విధంగా వచ్చింది అనే తన మనసులో ఉన్నటువంటి బాధని బహుశా వ్యక్తీకరించడం అనే దాంట్లో భాగంగానే బహుశా నా టైం వేస్ట్ చేయకండి. యు ఆర్ మెంట్ ఫర్ ఇట్. టైం వేస్ట్ చేసేదేంటి? నీ విధి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు హియర్ ది పబ్లిక్ వెన్ దేర్ రైట్స్ ఆర్ వయలేటెడ్. వాళ్ళ హక్కుల్ని భరిస్తున్నామని చెప్పిన వాళ్ళు ముందుకు వస్తే నా టైం వేస్ట్ చేయబడి అది ఆ విధంగా టైం వేస్ట్ చేస్తే మరి ఇంక సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక విధి ఏంటి? సో ఈ విధంగా అది రియల్లీ ఇట్ ఇస్ అన్ఫార్చునేట్. ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు. పైగా బహుశా మీ అందరికీ తెలిసినట్టు మిగతా ఎగ్జిక్యూటివ్ అలానే మిగతా లెజిస్లేచర్ టు సమ్ ఎక్స్టెంట్ వాటిని క్రిటిసైజ్ చేసినంతగా కోర్టుల్ని క్రిటిసైజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ ఆఫ్ 1971 ఒక కోర్టు చట్టం ఒకటి ఉంది. కోర్టుల్ని మనం ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడినా కోర్టుల యొక్క ఆర్డర్స్ని వాటిని మనం సక్రమంగా ఇంప్లిమెంట్ చేయకపోయినా సివిల్ కాంటెంప్ట్, క్రిమినల్ కాంటెంప్ట్ అని 2 రకాల కాంటెంప్ట్స్ ఉన్నాయి. ఆ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తప్పు అని మనం చెప్పగలిగినటువంటి హక్కు మనకుంది. దాన్ని క్రిటిసైజ్ చేయొచ్చు, అది తప్పని చెప్పొచ్చు. కానీ కోర్టు ఫలానా ఉద్దేశంతో ఫలానా మోటివ్తో ఈ నిర్ణయం చెప్పింది అని మాత్రం మనం కోర్టుకి మోటివ్స్ ఆపాదించకూడదు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆ క్రిమినల్ కాంటెంప్ట్ అనే దాని కింద. అంటే నేను ఎందుకు చెప్పాడు అంటే నేనేదో ఇండైరెక్ట్లీ చెప్పాను అనుకోండి, అప్పట్లో తన మనసులో కోపం ఉంది కాబట్టి చెప్పుకుంటాడని. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అన్నా కూడా మిగతా 2 జడ్జిలు ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనే దానికి మిగతా 2 జడ్జిలు ఉన్నారు. బహుశా మనం 3 ఉంటే బహుశా ఆ మాట నేనంటే వీళ్ళిద్దరూ లేదు కాదండి అది కరెక్ట్ కాదు మనం తీసుకోవాలని చెప్పి పక్క వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. కానీ చీఫ్ జస్టిస్ అనే ఆయనకి ఇన్ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే అక్కడ ఫంక్షనింగ్ ఆఫ్ ది సుప్రీం కోర్టులో హీ బిహేవ్స్ లైక్ ఎ డిక్టేటర్. ఈ చీఫ్ జస్టిసే కాదు, ఇన్ ప్రాక్టీస్ ఏం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన ఈ కలేజియం సిస్టంలో ఆయనే హెడ్గా ఉండటము, తర్వాత ఏ బెంచెస్ మీద ఏ కేసు ఎవరు ముందు వెళ్ళాలి, ఎంతమంది ముందు వెళ్ళాలి, ఏ విధంగా ఎవరు నిర్ణయించాలి, ఇలాంటి చాలా అధికారాలు సుప్రీంకోర్టు ఇంటర్నల్ ప్రొసీజర్లో చీఫ్ జస్టిస్తో ఉండటం వలన చీఫ్ జస్టిస్ గారికి వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్ చెప్పిన దాన్ని కరెక్ట్ కాదు అని చెప్పేటువంటి ధైర్యం చేసేటటువంటిది ప్రస్తుత పరిస్థితులు మన దేశంలో లేవు. సో ఇది బ్రీఫ్గా నిన్న మొన్న జరిగినటువంటి విషయం. ఇది పోతే అయినా
అసలు జ్యుడిషియరీ దాని పాత్ర రాజ్యాంగంలో ఏంటి, ఆ తర్వాత ఈ జ్యుడిషియరీ ఏ విధంగా ఈరోజు మన దేశంలో నడుస్తూ ఉంది, ఆ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ మనం అంటాం, అకౌంటబిలిటీ అంటాం. ప్రతి రాజ్య సంస్థ, ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ ద స్టేట్, లెజిస్లేచర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, అలాగే జ్యుడిషియరీ కావచ్చు, వి సే దే షుడ్ బి అకౌంటబుల్ టు ది పబ్లిక్. అకౌంటబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ ఫర్ దర్ డెసిషన్స్. జ్యుడిషియరీ ఒక నిర్ణయం చేస్తే దానికి వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలి, దానికి వాళ్ళు ఆన్సరబుల్గా ఉండాలి. దాన్ని మనం అకౌంటబిలిటీ అంటాం. సో ఆ అకౌంటబిలిటీ అనేది చాలా వరకు మన సిస్టంలో జ్యుడిషియరీకి చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఎవరు అడిగేవాళ్ళు లేరు. 10 ఏళ్ల కింద కేసు వేశారు, ఇంతవరకు ఏం జరగదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు దేశం మొత్తం మీద కోర్టుల్లో 5.6 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయంటండి. 5.6 కోట్లు. తర్వాత హైకోర్ట్స్లో దాదాపు 6.4 మిలియన్స్, అంటే 64 లక్షల కేసులు హైకోర్టుల్లో. నేను చెప్పిందేమో 5.6 ఏమో డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో. సుప్రీంకోర్టులోనే దాదాపు 73-74 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో 20 ఏళ్ల కేసులు, 30 ఏళ్ల కేసులు ఈ విధంగా పెండింగ్లో ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా ఎక్స్పీడిషియస్గా రీజనబుల్ టైంలో నిర్ణయించాలి అనే విషయం మీద ఎలాంటి రిఫార్మ్స్ రావటం కానీ, ఎలాంటి నిర్ణయాలు జరగటం కానీ ఏమీ జరగట్లేదు. ఆ విషయంలో జ్యుడిషియల్ రిఫార్మ్స్ అనేది ఆల్మోస్ట్ ఏమీ జరగటం లేదు. నిర్ణయం ఏదో కమిటీ వేస్తారు, ఆ కమిటీ కొన్ని రికమెండేషన్స్ చేస్తుంది, ఆ రికమెండేషన్స్లో కొన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, కొన్ని చేయరు. హైకోర్టు జడ్జెస్లో దాదాపు 25-30% ఆఫ్ ది హైకోర్టు జడ్జి పోస్టులు వేకెంట్గా ఉన్నాయి ఈ రోజుల్లో. డిస్ట్రిక్ట్ జ్యుడిషియస్లో దాదాపు 30-40% జడ్జెస్ పోస్టులు వేకెంట్గా ఉన్నాయి. సుప్రీంకోర్టు మాత్రం ఈ మధ్య కాలంలో, ఎందుకంటే వాళ్ళే జడ్జెస్ని అపాయింట్ చేసుకునే అధికారం వచ్చిన తర్వాత మాకు 34 చేయండి, 38 చేయండి అని చెప్పిన వాళ్ళు అనటం, వీళ్ళు నిన్ననే బిల్లు ఒకటి పెట్టారు, ముందుగానే ఆర్డినెన్స్ ఇచ్చి ఏదో పెద్ద సుప్రీంకోర్టు మాత్రం 38 మంది కావాలి, దానికి ఆర్డినెన్స్ పార్లమెంట్ మీట్ అయ్యేదాకా కూడా వెయిట్ చేయకుండా ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి దాన్ని 38 ఎందుకు ఎన్హాన్స్ చేయటం. 38 ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్, 37 అండ్ 38 చేశారు. ప్లస్ 38+1 39 అవుతాయి. అంటే ఇంతకుముందు 34+1 ఉండేది, 35 ఉండేది, ఇప్పుడు 38+1 అయింది. సో ఆ విధంగా జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేది ఇప్పుడు లెజిస్లేచర్ థియరీలో కనీసం మన లక్ష్మణరావు గారు పొలిటికల్ సైన్స్లో చెప్తారు మీకు. లెజిస్లేచర్ ఉంది, పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ని మనం ఎన్నుకుంటున్నాం, మనకు అకౌంటబుల్ వాళ్ళు. రేపు కనుక ఇప్పుడు మోదీ ఉన్నటువంటి పార్లమెంట్ సక్రమమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు, సక్రమంగా చేయట్లేదంటే వచ్చే ఎలక్షన్స్లో మనం ఆ ప్రభుత్వాన్ని దించేయచ్చు. ప్రజలు వాళ్ళ ఓటు హక్కు ద్వారా, దట్ మీన్స్ దే ఆర్ అకౌంటబుల్ టు ద పీపుల్ త్రూ ఎలక్షన్స్, త్రూ ఓటింగ్ సిస్టమ్. పార్లమెంట్ మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు మనకి అకౌంటబుల్, దే ఆర్ అకౌంటబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అగైన్ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి మనల్ని నన్ను మళ్ళీ ఎన్నుకోండి, మేము సక్రమైన నిర్ణయాలు చేసామని మన దగ్గరికి రావాల్సిన అవసరం. ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ మోదీ థియరీలో పక్కన పెట్టినా, మోదీ గవర్నమెంట్ మీద కనుక పార్లమెంట్లో రేపు మెజారిటీ పోతే మోదీ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కెన్ బి రిమూవ్డ్ బై ది పార్లమెంట్. కాబట్టి ఎగ్జిక్యూటివ్కి ఓవరాల్ అకౌంటబిలిటీ. కానీ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేది అదేదో ఒక చిన్న ప్రిన్సిపల్ ఉంది, ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జెస్ అని. హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ని ఒక ఇంపీచ్మెంట్ ద్వారా వాళ్ళని తీసేసే అధికారం ఉందని రాజ్యాంగంలో చెప్పినా 2/3 మెజారిటీ బోత్ హౌసెస్లో ఉండాలి, ఒక 3 జడ్జిల ముందు ఎంక్వైరీ చేయాలి. ఎలాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇంతవరకు 1950 నుంచి ఇప్పటి వరకు ఏ సుప్రీంకోర్టు జడ్జిని, ఏ హైకోర్టు జడ్జిని ఇంతవరకు ఆ ఇంపీచ్మెంట్ ద్వారా తీసేయటం కానీ ఏం జరగలేదు. కాబట్టి ఆల్మోస్ట్ ఇన్ ప్రాక్టీస్ ఈ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేది దాదాపుగా ఇట్ ఈస్ డార్మెంట్, అంటే అది ప్రాక్టీస్లో దాదాపుగా లేనట్లే అనిపిస్తూ ఉంది. ఇన్ పర్టికులర్ ఇండియన్ జ్యుడిషియరీ. ఇంకో 2-3 minutes. ఇండియన్ జ్యుడిషియరీ ఎక్కడా ప్రపంచంలో లేని విధంగా మన సుప్రీంకోర్టులో కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. రాజ్యాంగం ఉంది,
రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంట్కి ఇచ్చారు. రాజ్యాంగంలో కొన్ని విషయాలని సవరించడానికి పార్లమెంటు బోత్ హౌసెస్లో 2/3 మెజారిటీ, అలాగే ఈ కొన్ని లెజిస్లేటివ్ స్టేట్ విషయాలైతే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్స్లో కూడా ఆ రెజల్యూషన్స్ పాస్ చేసి రాజ్యాంగాన్ని సవరించవచ్చు, ప్రాథమిక హక్కులకి భంగం కలగకుండా చట్టాలు చేయొచ్చు అని ఉంది. కానీ దానికి ఇంటర్ప్రిట్ చేస్తూ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, ఈ రాజ్యాంగాన్ని సవరించే హక్కు కూడా లిమిటెడ్ రైట్ అయినది. అంటే రాజ్యాంగానికి కొన్ని బేసిక్ స్ట్రక్చర్స్, ఫండమెంటల్ ఫీచర్స్ అనేవి, బేసిక్ స్ట్రక్చర్స్ అని కొన్ని ఉన్నాయి. వాటికి భంగం కలగకుండా మాత్రమే సవరించవచ్చు. వాటికి భంగం కలిగించే పని అయితే ఈ సవరణ చెల్లదు అనే ఈ బేసిక్ స్ట్రక్చర్ థియరీ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏ దేశంలో కూడా తర్వాత మన తర్వాత ఈ ఎక్కడో బంగ్లాదేశ్లోనో సిలోన్ కొన్ని సౌత్ ఆఫ్రికా వాళ్ళు దాన్ని ఫాలో అవడానికి ప్రాక్టీస్ చేయడానికి ఏదో ప్రయత్నం చేశారట. అది ఒక సిద్ధాంతం కొత్తగా తీసుకొచ్చారు. అంటే రాజ్యాంగంలో కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి, అవి ఏంటి అనేది మళ్ళీ వాళ్ళే చెప్పాలి. ఏంటి ప్రాథమిక సూత్రాలు, ఏవి మార్చవచ్చు, ఏవి మార్చకూడదు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు వాళ్ళు, అంటే రాజ్యాంగం అప్పుడు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు మేము ఇంకా వెళ్ళిపోతా ఉన్నాము, 1946 నవంబర్ 26 సంతకాలు పెట్టి రేపటి నుంచి ఈ రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంట్కి ఇస్తా ఉన్నాం. పార్లమెంట్లో బోత్ ది హౌస్ ఆఫ్ పార్లమెంట్ 2/3 మెజారిటీతో వాళ్ళు దేన్నైనా సవరించవచ్చు అని చెప్తే, వీళ్ళు దేన్నైనా సవరించకూడదు, కొన్ని ఫండమెంటల్ ఫీచర్స్ ఉన్నాయి, బేసిక్ స్ట్రక్చర్స్ అనేది. వాటిల్లో ఇంకొకటి ఏం చేశారంటే, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిల్ని నియమించే హక్కు చాలా స్పష్టంగా ఆర్టికల్ 124లో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షాల్ అపాయింట్, ఇదే వర్డ్స్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షాల్ అపాయింట్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ ది హైకోర్ట్ జడ్జెస్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ సీనియర్ జడ్జెస్ అని ఎంతో స్పష్టంగా రాస్తే, దాని చివరికి ఏ విధంగా తీసుకొచ్చారంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడు కానీ మేము చెప్పిన వాళ్ళనే అపాయింట్ చేస్తాడు. నేను చీఫ్ జస్టిస్ ప్లస్ ఇంకొక 4 జడ్జెస్ కలిపి ఒక కలీజియంగా, ఒక కమిటీగా ఏర్పడి మేము ఎవరిని అపాయింట్ చేయాలి, ఏ హైకోర్టుకి ఎవరిని అపాయింట్ చేయాలి, ఏ సుప్రీంకోర్టులో ఎవరిని అపాయింట్ చేయాలి మేమే చెప్తాము. మేము చెప్పిన వాళ్ళని మాత్రమే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఒకవేళ ప్రెసిడెంట్కి ఏదైనా అనుమానం ఉంటే మళ్ళీ మాకు రెఫర్ చేస్తే మేము దాన్ని నో అంటే ఓకే, బట్ మేము కనుక కాదు కరెక్టే అనే పని అయితే ప్రెసిడెంట్కి కూడా ఏమీ ఇది లేదు, అపాయింట్ చేయాల్సిందే. దిస్ ఈజ్ అగైన్ ప్రపంచంలో ఎక్కడ జడ్జెస్ అపాయింటింగ్ జడ్జెస్ దెమ్సెల్స్ అనే సిద్ధాంతం ప్రపంచంలో ఎక్కడా లేదు, ఏ దేశంలో లేదు, మన దేశంలోనే ఉన్నాయి. సో ఈ విధంగా ఈ జ్యుడిషియల్ డిలేస్ చెప్పారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు కోట్ల కొద్ది కేసులు పెండింగ్లో ఉంటే ఇవన్నిటిని పక్కన పెట్టి మాకేం అకౌంటబిలిటీ అనేది లేకుండా మా టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పాను అన్నారంటే, ఇది అఫ్కోర్స్ ఈ అకౌంటబిలిటీ గురించి చాలా మనం దీర్ఘంగా రాజ్యాంగ ఆలోచించాలి. కానీ నేను ముఖ్యంగా లక్ష్మణరెడ్డి గారు నిన్న చెప్పినప్పుడు ఇట్లా మాణిక్య వరప్రసాద్ గారు అన్నారు, సుప్రీంకోర్టు ఈ విధంగా చేసిన దాని మీద మనం తప్పకుండా దాన్ని మనం ప్రతిస్పందించాలి, దీన్ని మనం ఖండించాలి, తప్పేం లేదు. దెర్ ఇస్ నథింగ్ టు క్రిటిసైజ్, వీ హ్యావ్ పవర్ టు క్రిటిసైజ్. సుప్రీంకోర్టు నిర్ణయాలని, సుప్రీంకోర్టు చేసేటువంటి దాన్ని మనం క్రిటిసైజ్ చేసే హక్కు మనకు ఉంది. కానీ మనం వీ షుడ్ నాట్ అట్రిబ్యూట్ మోటివ్స్ టు దెమ్ అనే ఒక ఇది మాత్రమే ఉంది. కాబట్టి ఇది నేను జరిగిన అసలు పోలీసులే దిస్ అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఈ లాఠీ చార్జీస్కి నెయిల్స్ కానీ, లేకపోతే పోలీస్ డ్రెస్ లేకుండా సివిలియన్సే లాఠీలు తీసుకొని తిరగడం కానీ, ఈ విధంగా నేమ్ ప్లేట్స్ లేకుండా వెళ్ళటం కానీ నాకు ఎక్కడ జరగలేదు. అంటే పోలీస్ దెమ్సెల్స్ ఆర్ వాయిలెంట్. అంటే వీళ్ళని ఏదో విధంగా పీస్ఫుల్గా కూడా వాళ్ళని ప్రొటెస్ట్ చేయనీయకూడదు, పీస్ఫుల్ ప్రొటెస్ట్ని కూడా వాయిలెంట్ ప్రొటెస్ట్గా మార్చేసేయాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా పోలీసులు బిహేవ్ చేస్తే దాన్ని మేము అసలు వినటానికి కూడా తయారు, మేము చూస్తానికి కూడా మాకు టైం లేదని చెప్పటం చాలా విచారకరమైనటువంటి విషయం అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అసోసియేషన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.